Hello everyone, welcome to Group Sadda. This is Nandakumar. I am a old student of this Group Sadda. నాకు వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది ఫర్ క్రాకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, రైల్వేస్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్స్ అండ్ రైల్వే జూనియర్ ఇంజనీర్స్ అండ్ సిమిలర్లీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చర్స్ కూడా వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి. అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి దట్ ఈస్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ వీటికి ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ చేంజ్ చేయడం జరిగింది. సో మనకి కొత్త ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని గ్రూప్స్ అడ్డా వాళ్ళు న్యూ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. జూలై 10th నుంచి లైవ్లో ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిలబస్ ఏదైతే ఉందో అది ఒకటే కంప్లీట్ చేస్తే సరిపోదండి. సో మనం టెస్ట్ సిరీస్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఫీచర్స్, టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఎలా మనము స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. నా ఫస్ట్ వన్ ఈస్ పవర్ ఆఫ్ ప్రాక్టీస్. పవర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి? సో మన ప్రిపరేషన్లో వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్? బేసిక్గా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకి టైం మేనేజ్మెంట్ జరుగుతుంది. టైం మేనేజ్మెంట్, మనకి ఇచ్చిన టైం ఎంత, సో మనకున్న క్వశ్చన్స్ ఏంటి, సో ప్రతి క్వశ్చన్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అయితే ఇవ్వదు. నెక్స్ట్ మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మనకి ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యాక మనము మన వీక్ ఏరియాస్ ఏంటి ఆ ఎగ్జామ్లో అవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రియల్ టైమ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కొత్తగా వర్చువల్ క్యాలిక్యులేటర్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్, వర్చువల్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్ డిఫరెంట్గా ఉంటుందండి. సో వర్చువల్ క్యాలిక్యులేటర్ మీరు టెస్ట్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేశారంటే సో అది మన రియల్ టైమ్ ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రాక్టీస్. అయితే ఈ టెస్ట్ సిరీస్ని మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలో ఒకసారి చూద్దాం. బేసిక్గా మనకి ఇచ్చిన ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ ఏంటంటే టెక్నికల్ ఉంది, నాన్ టెక్నికల్ ఉంది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్లో మనకి ప్రతి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా 50 MCQs ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్స్లో కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉంటాయండి. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ టెస్ట్లతో పాటు మీరు మాక్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయాలి. మాక్ టెస్ట్లు. సో ఇది ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ప్యాటర్న్ స్ట్రక్చర్ ఉందో దాన్ని బేస్ చేసుకునే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనకి బేసిక్గా సిలబస్ ఏముందో చూద్దాం. ఈ సిలబస్లో మనకి సర్క్యూట్స్, ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంది. నెక్స్ట్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్ అండ్ కంట్రోల్, మెజర్మెంట్స్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. చూడడానికి ఏమో 7 సబ్జెక్టులు ఉన్నాయండి. బట్ కొన్నింటిలో మనకి 2 సబ్జెక్ట్స్ని మిక్స్ చేయడం జరిగింది. యూటిలైజేషన్ అండ్ కంట్రోల్, అనలాగ్ అండ్ డిజిటల్ మిక్స్ చేయడం జరిగింది. వీటిని కూడా సపరేట్ చేసి సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు టెక్నికల్ సిలబస్ అండి. సో కొత్త ప్యాటర్న్ ప్రకారము ఓల్డ్ సిలబస్లో కొన్ని టాపిక్స్ని ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది అండ్ కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళకి సో కొత్త ప్యాటర్న్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్. నెక్స్ట్ నాన్ టెక్నికల్ సిలబస్ చూడండి. సో మీకు ఇచ్చే నాన్ టెక్నికల్ సిలబస్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది. నాన్ టెక్నికల్ నుంచి కూడా ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. టెస్ట్ సిరీస్ని మనము ఒక టెస్ట్ని అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? బిఫోర్ అటెంప్టింగ్ ద టెస్ట్, సో టెస్ట్ని అటెంప్ట్ చేసే ముందు మీరు ఏం చేయాల్సిందంటే మీకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రివైజ్ చేసుకోండి ఫస్ట్. సో షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకున్నాకే అటెంప్ట్ చేయండి. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ స్టడీ అనేది ఇక్కడ వస్తుంది. సో సిమిలర్లీ సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అయ్యి టెస్ట్ని అటెంప్ట్ చేశారు. టెస్ట్ని అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ 3 పాస్ స్ట్రాటజీ.
సో ఇందులో మనకి బేసిక్గా ఒక టెస్ట్ని అటెంప్ట్ చేసేటప్పుడు ఆ టెస్ట్లో మనకి ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం లెవెల్లో ఉండేవి ఉంటాయి, టఫ్ లెవెల్లో ఉండేవి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ టఫ్ ఉందనుకోండి, సో దాని దగ్గర స్ట్రక్ అవ్వద్దు. సో ఏవైతే మనం వితిన్ 10 ఆర్ 15 సెకండ్స్లో ఆన్సర్ చేయగలమో అవన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ మిగిలిన క్వశ్చన్స్ కూడా మనం టఫ్ లెవెల్ కానీ మీడియం లెవెల్ కానీ రీడ్ అవుట్ చేయండి అలా వెళ్ళేటప్పుడు. సో దీనివల్ల ఏమవుతుందంటే సో ఆ టెస్ట్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటో సో మన మెమరీలో రీకాల్ అవుతుంటాయి, ఆ ఫార్ములాస్ రీకాల్ అవుతూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ఫార్ములాస్ని అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాస్. ఫస్ట్ పాస్లో ఈజీగా వచ్చే సో అటెంప్ట్ చేస్తాము. సెకండ్ పాస్లో ఏంటంటే జస్ట్ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసేది. అండ్ థర్డ్ పాస్లో ఏంటంటే మనం టఫ్ లెవెల్, సో ఎక్కువగా అనాలిసిస్ కావచ్చు, ఇటువంటివి చేసే క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఆ క్వశ్చన్స్ని మనం లాస్ట్లో అటెంప్ట్ చేయాలి. సో దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓకే, టెన్షన్ ఉండదు, సో ఎక్కువ స్కోర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ టు ఫాలో వైల్ అటెంప్టింగ్ ద టెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టెస్ట్ మనం ఏం చేయాలి? సో కంప్లీట్ అయిన తర్వాత ఆ మార్క్స్ ఏదైతే వస్తాయో సో ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, వీక్ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఏవైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో ఆ వీక్ ఏరియాస్ని మళ్ళీ రివైజ్ చేయండి ఒకసారి. సో దానికి ఒక 1 అవర్ అలా అలాట్ చేయండి. సో ఆ సబ్జెక్ట్లో మన వీక్ ఏరియాస్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఏమైనా అడిషనల్గా కావాలా, ఓకే. సో ఇటువంటి వీక్ ఏరియాస్ని మనం రీకాల్ చేసి సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మనకి ఎంత చదివినా గుర్తుండట్లేదు కాబట్టి వాటిని సపరేట్గా నోట్ చేసుకున్నప్పుడు లాస్ట్లో మనం అటెండ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ టు ఫాలో వైల్ రైటింగ్ ఎనీ టెస్ట్. సో మీకు కంప్లీట్ ఎగ్జామ్ రెడీ అవ్వాలంటే సో సిలబస్ కంప్లీషన్తో పాటు టెస్ట్ సిరీస్ని కూడా అటెండ్ చేయాలి. సో ఫర్ దిస్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ టెస్ట్ సిరీస్కి జాయిన్ అవ్వండి, ఓకే, ఎన్రోల్ చేసుకోండి. సో జూలై 10th నుంచి ఇది లైవ్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.